ఈవినింగ్ వెల్కమ్ టు బిగ్ టీవీ నేను సర్తాజ్ ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఇక బులెటిన్ లో ఫస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం ప్రజాభవన్లో కాంగ్రెస్ ప్రభుత్వం మరి కాసేపట్లో ఒక కీలక సమావేశాన్ని నిర్వహించబోతోంది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతారని, కృష్ణా గోదావరి జలాల కేటాయింపు వినియోగంపై వివరణాత్మక ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నట్టుగా మనకు అర్థమవుతోంది. గడిచిన 2 రోజుల్లో జల హక్కుల పరిరక్షణకు తీసుకున్న చర్యలు, నిర్ణయాలపై ప్రభుత్వం వివరణ ఇవ్వబోతోంది. గత 10 ఏళ్లలో రాష్ట్రం చేపట్టిన ప్రాజెక్టులు, నీటి వాటాలపైన చర్చిస్తారు. అయితే నీళ్లు, నిజాల అంశంపై అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉండటంతో సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ప్రజాభవన్లో కాంగ్రెస్ ప్రభుత్వం మరి కాసేపట్లో ఒక కీలక సమావేశాలు నిర్వహించబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. కృష్ణా గోదావరి జలాల కేటాయింపు వినియోగంపై వివరణాత్మక ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. గడిచిన 2 ఏళ్లలో జల హక్కుల పరిరక్షణకు తీసుకున్న అన్ని చర్యలు, నిర్ణయాలపై ప్రభుత్వం వివరణ ఇవ్వబోతోంది. గత 10 ఏళ్లలో రాష్ట్రం చేపట్టిన ప్రాజెక్ట్స్, నీటి వాటాలపైన చర్చిస్తారు. అయితే నీళ్లు, నిజాల అంశంపై అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉండటంతో సమావేశానికి ప్రాధాన్యత సైతం ఏర్పడింది. సిఎస్సి సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఈ సమావేశంలో వేటిపై చర్చించబోతున్నారు? ఎటువంటి డిస్కషన్ తో ఇటు గవర్నమెంట్ ముందుకెళ్లే అవకాశం ఉందనుకోవాలి? అప్డేట్స్ ఏంటి వాసు? తెలంగాణ ప్రభుత్వం ప్రజాభవన్లో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతుంది. మరి కాసేపట్లోనే ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్రారంభంగా అవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇరిగేషన్ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు ఇతర మంత్రులు కూడా హాజరు కాబోతున్నారు. ఇక అసెంబ్లీకి సంబంధించి కావచ్చు, మండలికి సంబంధించినటువంటి మొత్తం మెంబర్లు అంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా హాజరు కాబోతున్నారు. ప్రధానంగా ఏదైతే నీటి వాటాల అంశానికి సంబంధించి గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే అధికార కాంగ్రెస్ పార్టీ పైన ప్రచారం చేస్తూ ఉందో దాన్ని తిప్పికొట్టే విధంగా రేపు అసెంబ్లీలో జరిగేటువంటి నీళ్లు, నిజాలు అన్న అంశానికి సంబంధించి 2-3 రోజుల పాటు చర్చ సాగే అవకాశం ఉంది. కాబట్టి రేపు మొదటగా ఆ కృష్ణా వాటర్ సంబంధించినటువంటి ప్రాజెక్టులు, అక్కడ ఉన్నటువంటి నీటి వాటాల విషయంలో జరుగుతున్నటువంటి అన్యాయం, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిందేంటి, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిందేంటి అన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రులు ఈ పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మంత్రి ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రితో పాటు ఆయా శాఖల మంత్రులు కూడా పూర్తి స్థాయిలో కూడా అవగాహన ఉండాలి అంశాలపైన. ఏ జిల్లాకు ఎలాంటి ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి, గత 10 ఏళ్ల కాలం నుంచి బీఆర్ఎస్ పార్టీ చేసిందేంటి, నీటి వాటాలకు సంబంధించినటువంటి కట్టిన ప్రాజెక్టులు ఏమయ్యాయి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ ప్రాజెక్టుల వల్ల ఏం జరిగింది అన్న అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు, కేవలం ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరు మీదనే బీఆర్ఎస్ పెట్టినటువంటి ఖర్చు ఎంత, తద్వారా రాష్ట్రానికి జరిగిన నష్టం ఏంటి, తెలంగాణ రైతాంగానికి ఎలాంటి నష్టం జరిగింది, మరోపక్క వాటన్నిటిని పూడ్చుకోవడానికి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది ఏంటి. ఎందుకంటే కాళేశ్వరం కట్టిన నేపథ్యంలో కూడా కూలిపోయినటువంటి మేడిగడ్డ, మిగతా బ్యారేజీల అంశంలో జరిగినటువంటి నష్టం కావచ్చు, ఇక పాలమూరు రంగారెడ్డి విషయంలో రీసెంట్గా కేసీఆర్ చేసినటువంటి ఆరోపణలు కావచ్చు. ఎందుకంటే 45 టీఎంసీలకే కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్న విషయాన్ని కేసీఆర్ చెప్తా ఉంటే, కానీ 2022లో జీవోలపై సంతకం చేసింది ఎవరు, అదే అంశానికి సంబంధించి సిడబ్ల్యూసీ దగ్గర ఉన్నటువంటి 45 టీఎంసీలు మొత్తం 90 టీఎంసీల కోసం చేస్తున్న పోరాటం ఏంటి కాంగ్రెస్ పార్టీ, మరోపక్క ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఏంటి అన్న అంశంపైన కూడా ఇప్పటికే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి పలు కేసులు, సిడబ్ల్యూసీకి రాసినటువంటి లేఖలు, మరోపక్క జలవనరుల శాఖకు రాసినటువంటి లేఖలతో పాటు వాటన్నిటినీ కూడా పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్లు కూడా చూపబోతా ఉన్నారు.
అయితే గత బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల జరిగినటువంటి నష్టం ఏంటి అన్న అంశం పైన, ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు సంబంధించినటువంటి బనకచెర్ల విషయంలో కూడా హరీష్ రావు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారానికి సంబంధించి కూడా దాన్ని ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పు పట్టారు. కాబట్టి అసలు జరిగిన వాస్తవాలు ఏంటి, జరుగుతున్నది ఏంటి, సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసి బనకచెర్లను అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు సాగిస్తూ ఉంది. ఎందుకంటే బనకచెర్లకు సంబంధించిన సిడబ్ల్యూసీ అనుమతులు ఏదైతే ఇచ్చిందంటూ కూడా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు కూడా అవన్నీ అసంబద్ధం అంటూ కూడా ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. కానీ అసలు ఏం జరుగుతుంది, డబ్ల్యూపీ ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 5వ తారీఖున విచారణ ఉంది. ఏదో ప్రధాన న్యాయమూర్తి సంబంధించి దేశానికి సంబంధించినటువంటి అత్యున్నత న్యాయస్థానంలో విచారణ సాగుతుండగా సిడబ్ల్యూసీకి అనుమతులు లభించాయి బనకచెర్లకు అంటూ కూడా హరీష్ రావు చేస్తున్న వ్యాఖ్యలు సమంజసం కాదు. ఈ అన్నిటినీ కూడా ప్రజల ముందు ఉంచాలి, రేపు అసెంబ్లీలో చర్చకు తీసుకెళ్లాలి. తద్వారా జరుగుతున్నది ఏంటి, బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నది ఏంటి అన్న అంశం పైన కూడా పూర్తి స్థాయిలో అందరి సభ్యులకు అంటే ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలకు కూడా పూర్తి స్థాయిలో కూడా అవగాహన కలిగించే విధంగా ఏదైతే నీళ్ళకు సంబంధించిన నదుల విషయంలో గోదావరి కృష్ణ నీళ్ల వాటాల విషయంలో కేవలం కేసీఆర్ హరీష్ రావు చేస్తున్నటువంటి ఈ ప్రచారం తప్పు అన్న విషయాన్ని ప్రజలకు తెలియజెప్పాలి. కాబట్టి అందరికీ అవగాహన ఉండాలి ఈ సబ్జెక్టు పైన అంశంతో ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎంతో పాటు ఇతర ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో పాల్గొనబోతున్నారు. పూర్తి స్థాయిలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశంలో భవిష్యత్ తరాల కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఏంటి, నల్లగొండ జిల్లా ఉమ్మడి ఏదైతే మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మంతో పాటు ఇతర జిల్లాల కోసం తాగు నీళ్ల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఏంటి, ఏ ప్రాజెక్టులు ఎక్కడి దాకా వచ్చాయి, ఎవరికి ఎన్ని డబ్బులు కేటాయించారు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఎంత, రైతాంగానికి సాగుకి ఇచ్చిన నీళ్ళెంత అన్న అంశం పైన పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే బట్టబయలు చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. ఎక్కడ కూడా వెనక్కి అడుగేసే పరిస్థితి లేదు. నీటి వాటాల విషయంలో ఏపీతో ఎంత కాడికైనా కొట్లాడతాం. ఇతర రాష్ట్రాలతో ఉన్న సమస్యలతో పాటు ఏపీతో ఉన్నటువంటి గోదావరి కృష్ణ నీళ్ల వాటాలకు సంబంధించిన విషయంలో ఏ పరిస్థితుల్లో వెనక్కి తగ్గే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏంటి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటిదాకా ఎవరెవరికి లేఖలు రాసింది, నేరుగా ఏ మంత్రిని కలిసింది, మరోపక్క సిడబ్ల్యూసీతో పాటు గోదావరికి సంబంధించినటువంటి ట్రిబ్యునల్ దగ్గర కావచ్చు, మొత్తం ఎలాంటి కేసులు పెండింగ్లో ఉన్నాయి, ప్రాజెక్టుల అనుమతులకు సంబంధించి ఏమేమి పెండింగ్ ఉన్నాయి, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారు, ఆ డబ్బులకు సంబంధించిన వృధా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలా జరిగింది అన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా మరి కాసేపట్లోనే ప్రజాభవన్లో పీపీటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ను ఇవ్వబోతా ఉన్నారు. అది కూడా అందరి సభ్యులకు అవగాహన కల్పించడం, మంత్రులకు కూడా పూర్తి స్థాయిలో ఏమైనా అపోహలు ఉంటే అడిగి తెలుసుకునే ప్రయత్నం కావచ్చు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కొత్తగా గెలిపిన వారు ఉన్నారు కాబట్టి ఇరిగేషన్ సబ్జెక్ట్ అనేది చాలా క్లిష్టమైనది. చాలామందికి చాలా ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, టీఎంసీల నీళ్ళ విషయంలో కావచ్చు, ప్రాజెక్టుల ఖర్చుల విషయంలో కావచ్చు, మరోపక్క సిడబ్ల్యూసీకి సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా ముడిపడిన నేపథ్యంలో, ఇటు కోర్టు కేసులు కూడా పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిని కూడా అవగాహన కల్పిస్తే రేపు కాన్స్టిట్యున్సీలో తిరిగినా కానీ జిల్లాలో తిరిగినా కానీ ప్రజలకు చెప్పే విధంగా ఉండాలి. రేపు అవసరమైతే అసెంబ్లీలో ప్రతి సభ్యుడు కూడా ధీటుగా సమాధానం ఇచ్చే విధంగా ఉండాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కొంతకాలంగా తన పార్టీ ఉనికిని కాపాడడం కోసమే ప్రయత్నాలు సాగిస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే విప్పులతో పాటు మంత్రులతో జరిగినటువంటి సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కట్టుబడి ఉండాలి, ప్రతి ఒక్కరు చాలా ధీటుగా సమాధానం చెప్పే విధంగా ఉండాలి, ప్రతి ఒక్కరు సబ్జెక్టు పెంచుకోవాలని కూడా ఇప్పటికే సీఎం పలుమార్లు చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు పీపీటీ కూడా నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా మరికొద్ది క్షణాల్లోనే ప్రజాభవన్ చేరుకుంటారు. ఆయన రాగానే ప్రస్తుతానికి ఈ సమావేశం ప్రారంభం కాబోతోంది. ఈ సమావేశం ప్రారంభమైన తర్వాత కూడా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి అనుమానాలున్నా, ఎలాంటి అంశాలు ముడిపడి ఉన్నా, భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోయేది ఏంటి, నీళ్ళ కోసం ఇప్పటికీ చేస్తుంది ఏంటి, ఎలాంటి పోరాటాన్ని కొనసాగిస్తుంది, ఏదైతే పోలవరం రంగారెడ్డి పోలవరంతో పాటు పాలమూరు రంగారెడ్డితో పాటు బనకచెర్ల అంశానికి సంబంధించి కావచ్చు, కృష్ణా గోదావరి నీటి వాటాల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఏం చేయబోతుందన్న విషయాన్ని ప్రభుత్వం మొత్తం సభ్యులందరూ కూడా చెప్పే ప్రయత్నం ఈ పీపీటీలో చేయబోతా ఉన్నారు. అయితే వాసు, పీపీటీ ప్రెజెంటేషన్కు సంబంధించి అన్నీ కూడా అంటే ఎలా ఉండాలి ఏంటి అనేది వాళ్ళు డిస్కషన్ చేసిన అనంతరమే ఈ పీపీటీ ప్రెజెంటేషన్ ఇటు రేపు డిస్కషన్లోకి వచ్చే అవకాశం ఉంది అని అనుకోవాలా వాసు? ఫైనలీ ఎస్, రేపు అసెంబ్లీలో నీళ్లు నిజాలు అన్న అంశం పైన మాత్రమే ప్రభుత్వం చర్చకు సిద్ధమవుతోంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చేసిన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ సమాధానం రేపు అసెంబ్లీ వేదికగా చెప్పాలని భావిస్తుంది. కాబట్టి రేపు కృష్ణా, ఎల్లుండి గోదావరి, నీళ్లు నిజాలు అంటే నీళ్ల వాటాలేంది, జరిగిందేంది, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్ని నీళ్లు ఏపీ తరలించకపోయింది, తర్వాత ఇప్పుడు వాటిని అడ్డుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఏంటి, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియాలి.
కానీ పైగా బీఆర్ఎస్ పార్టీ వీళ్ళపైన ఆరోపణ చేస్తున్నటువంటి నేపథ్యం, ప్రభుత్వం పైన ఆరోపణ చేస్తున్న నేపథ్యం అని అడ్డుకోలేకపోతుంది అన్న విషయాన్ని కూడా వాళ్ళు పదే పదే చెప్తున్నారు. అంటే అబద్ధాన్ని పదే పదే చెప్తే నిజమైపోతుందా అన్న అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే మంత్రులు మాట్లాడడం జరిగింది, ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా హరీష్ రావు మాట్లాడిన మాటలు కావచ్చు, కేసీఆర్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాభవన్కు ఆయన వస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం. ఆయన కాన్వాయ్ కూడా పూర్తిగా వెళ్తున్నటువంటి మన నేపథ్యం. మరి కాసేపట్లోనే పీపీటీ ప్రారంభం. ముఖ్యమంత్రి అయితే ప్రజాభవన్కు చేరుకున్నాడు. ఆయన కాన్వాయ్ కూడా పూర్తిగా ప్రజాభవన్లోకి వెళ్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోపలికి వెళ్ళగానే ఇక్కడ కార్యక్రమం ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రులు పూర్తిగా కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరికొద్ది క్షణాల్లోనే నీళ్లు నిజాలు అన్న అంశానికి సంబంధించి కూడా పీపీటీ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చేరుకోవడం జరిగింది, ఇరిగేషన్ శాఖ మంత్రి. మరికొంతమంది కీలక అధికారులు కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు చేరుకోవడం జరిగింది. సిఎస్ రామకృష్ణరావుతో పాటు పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా హాజరయ్యారు. అందరూ మంత్రులు, అందరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఇప్పటికే ఇక్కడ ప్రజాభవన్ చేరుకున్నారు. ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితమే ప్రజాభవన్ చేరుకున్న నేపథ్యంలో మరికొద్ది క్షణాల్లోనే ఈ యొక్క పీపీటీ ప్రారంభం కాబోతుంది. పూర్తిగా నీళ్లు నిజాలు అన్న అంశం, కృష్ణా గోదావరి విషయంలో జరుగుతున్నటువంటి ప్రాజెక్టుల విషయాలతో పాటు నీళ్ల వాటాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఏంటి అన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ పీపీటీ అయితే కొనసాగబోతోంది. థ్యాంక్ యూ వాసు.